బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ భుజానికి బలమైన గాయమైంది. డ్రాగన్ సినిమా షూటింగ్ టైంలో షోల్డర్ కు గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు ఎన్టీఆర్ టీం. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇటీవల వరుసగా హాస్పిటల్లో చేరుతున్నారు టాలీవుడ్ హీరోలు. మొన్న కాకినాడ షూటింగ్లో బాలయ్య, నిన్న హ్యాండ్ సర్జరీకి కోయంబత్తూరుకు రామ్ చరణ్, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్. వరుస ప్రమాదాలు ఇటు ఇండస్ట్రీని వెంటాడుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు a statement from Mr. NTR's office. We regret to inform everyone that Mr. NTR sustained an unfortunate shoulder injury earlier this evening. Following a thorough medical evaluation, the team of doctors headed by Dr. J. Madhusudan Rao and Dr. R.A. Purnachandra Tejaswi has advised complete rest for 6 to 8 weeks to ensure a smooth and complete recovery. We would like to assure everyone that there is absolutely no cause for panic. We will continue to share official updates regarding his health and recovery as when appropriate. Thank you for your understanding and continued support. మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ టీం రిలీజ్ చేసింది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది ఇటు ఎన్టీఆర్ టీం. ప్రస్తుతం we regret to inform everyone that Mr. NTR sustained an unfortunate shoulder injury earlier this evening. ఈ సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైందని చెప్పడానికి చింతిస్తున్నామంటూ కూడా ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటన చేసింది. అలాగే కంప్లీట్గా మెడికల్ ఎవల్యూషన్ జరిగింది, అంటే మెడికల్గా ఎగ్జామిన్ చేయడం జరిగింది. డాక్టర్ జె మధుసూదన్ రావు అండ్ డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి వీళ్ళిద్దరూ సూచించడం జరిగింది. అంటే మెడికల్ ఎవల్యూషన్ అంటే మెడికల్ చెకప్ అంతా జరిగిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వైస్ చేయడం జరిగింది ఏమంటే కంప్లీట్ రెస్ట్ ఫర్ 6 to 8 weeks టు ఎన్ష్యూర్ అ స్మూత్ అండ్ కంప్లీట్ రికవరీ. ఆ స్మూత్ అండ్ కంప్లీట్ రికవరీ జరగడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తిగా రెస్ట్ అవసరం చెప్పి డాక్టర్ల బృందం చెప్పింది అనేది ఎన్టీఆర్ ఆఫీస్ చెప్పుకుంటూ వచ్చింది ఒక స్టేట్మెంట్లో. We would like to assure everyone that there is absolutely no cause for panic. భయపడవలసిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది టీం. We will continue to share official updates regarding his health and recovery as and when appropriate. అంటే ఆయన హెల్త్ అప్డేట్కి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటారు చెప్పుకొస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ కంటిన్యూడ్ సపోర్ట్. మీ సహకారానికి ఎప్పటికప్పుడు మీ సహకారానికి మీరు అర్థం చేసుకున్నందుకు మీ కంటిన్యూడ్ సపోర్ట్కి ధన్యవాదాలు చెప్పుకొచ్చింది ఎన్టీఆర్ టీం. అయితే ప్రస్తుతం ఈ మాట వినగానే లేకపోతే ఈ కబురు తెలియగానే ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆందోళన పడ్డారు. అయితే భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఎన్టీఆర్ టీం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ టీం చేస్తున్న స్టేట్మెంట్ మీరు చూడొచ్చు. షోల్డర్కి గాయమైందని చెప్పి ఎన్టీఆర్ టీం చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, అసలు ఆ షూటింగ్ టైంలో ఎప్పుడు జరిగింది అండ్ ఎప్పుడు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఎస్ సచిన్, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ రోజు సాయంత్రం డ్రాగన్ కి సంబంధించి షూటింగ్ కి ఒక మేజర్ సీక్వెన్స్ చేయాల్సి ఉంది, యాక్షన్ ఎపిసోడ్. ఆ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించి రిహార్సల్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ షోల్డర్ కి గాయమైనట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి వెంటనే అక్కడ టీం హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ప్రస్తుతం అక్కడ డాక్టర్ జె మధుసూదన్ రావు అండ్ ఇంకా డాక్టర్ ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో మొత్తం వైద్య బృందం అంతా కూడా చికిత్స అందిస్తున్నారు. మొత్తం మెడికల్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ షోల్డర్ కి మేజర్ గానే ఇంజ్యూరీ అయినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా బిఫోర్ కూడా డ్రాగన్ కి సంబంధించి ఎన్టీఆర్ కి ఒక చిన్న ఇంజ్యూరీ అయింది ఆ షోల్డర్ కి సంబంధించి. సో ఇప్పుడు ఆ వార్త బయటకు రాగానే ముందు ఏదైతే ఇంజ్యూరీ అయిందో అదే మళ్ళీ ఇప్పుడు కొంచెం రిపీట్ అయ్యింది, అది కొంచెం ఎక్కువ అయింది అని కూడా అభిమానులంతా అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే టీం నుంచి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో చిన్న ఇంజ్యూరీ అయింది, అది వెంటనే తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ అఫీషియల్ టీం నుంచి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాము. అభిమానులు
ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా టీం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు కూడా డ్రాగన్ కి సంబంధించి హెవీ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆ వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఆ ఎన్టీఆర్ కి ఆ షోల్డర్ ఏదో చిన్న ఇంజ్యూర్ అయిందని చెప్పేసి రెస్ట్ తీసుకోవాలి అప్పుడు కూడా అని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు అగైన్ అది కొంచెం ఎక్కువైందేమో అని అంతా అనుకున్నారు. సో ఇప్పుడు కూడా ఒక మేజర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి డ్రాగన్, సో దానికి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ రిహార్సల్ చేస్తుండగానే ఆ ప్రస్తుతానికి హైదరాబాద్ లోని RFC లో షూటింగ్ జరుగుతుంది. సో అక్కడ రిహార్సల్ చేస్తుండగా సడన్ గా చిన్న ఇంజ్యూర్ అయింది. సో వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు మెడికల్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత సో దాదాపు 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారంటే కొంచెం మేజర్ గానే అయినట్టు తెలుస్తా ఉంది. సో ప్రస్తుతానికి ఎన్టీఆర్ అయితే ఇప్పుడు 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకుంటారు. డ్రాగన్ కి సంబంధించి ఎన్టీఆర్ లేకుండా ఉన్న ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో ప్రశాంత్ నీల్ వాటికి సంబంధించి షూట్ చేస్తారు. అండ్ ఇంకా సో ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ముందు బాలయ్య కూడా బాలకృష్ణ సర్జరీ చేయించుకున్నారు రీసెంట్ గానే. సో బాలకృష్ణ కూడా షూటింగ్ లో గాయపడ్డారు. సో ఇంతకు ముందు ఇప్పుడు మార్నింగ్ మనం చూసాం రామ్ చరణ్ కూడా సర్జరీ చేయించుకున్నారు. సో అండ్ ఇంకా వరుణ్ తేజ్ కూడా చిన్న ఇంజ్యూర్ అయింది, లెగ్ ఇంజ్యూర్ అయింది. సో వరుణ్ తేజ్ కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. మన తెలుగు స్టార్ హీరోస్ అందరికి కూడా ఏమవుతుంది అనేది కొంత భయాందోళనకి గురవుతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో అందరూ కూడా సర్జరీలు చేయించుకుంటూ సినిమాల కోసం ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ అభిమానుల కోసం వాళ్ళకి ఒక మంచి ఒక సినిమాని అందించడం కోసం ఎంత కష్టపడుతున్నారు అని చెప్పేసి అభిమానులంతా సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి, ట్వీట్స్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర నుంచి మొత్తం ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు, హెల్త్ అప్డేట్స్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. సో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 6 to 8 months రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఎన్టీఆర్ అఫీషియల్ టీం నుంచే మనకి నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మేము అందిస్తామని చెప్పేసి సో ఎన్టీఆర్ టీం అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. సో ఇంకా అంటే ఇప్పుడు 6 to 8 weeks ప్రస్తుతం మూవీ పోస్ట్ పోన్ అయింది అనుకోవాలి. ఇంకా ప్రస్తుతం ఎంతవరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది, ఎప్పటికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రిలీజ్ కి సంబంధించి? సచిన్, యాక్చువల్ గా షూటింగ్ ఒక 60% వరకు కూడా షూటింగ్ కంప్లీట్ అవడం జరిగింది. సో మిగిలిన మేజర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఎన్టీఆర్ ఎపిసోడ్ లేకుండా మిగిలిన పార్ట్స్ మొత్తం కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటారు. సో అది మొత్తం చిత్రీకరిస్తారు. సో తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ కి సంబంధించి సో ఎన్టీఆర్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సీన్స్ అన్ని కూడా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ డెఫినెట్ గా ఎన్టీఆర్ మళ్ళీ ఏదైతే తన డైలాగ్ డెలివరీ కానీ తన టాలెంట్ కానీ ఎట్లా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో ఒక సీన్ ఆయన స్టార్ట్ చేస్తే డైలాగ్ 2 పేజీలు అయినా కూడా డైలాగ్ చెప్పేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఏప్రిల్ యాక్చువల్ గా ముందు నుంచి కూడా ఏప్రిల్ అన్నారు, తర్వాత మళ్ళీ డేట్ చేంజ్ చేశారు. సో పెద్ద బడ్జెట్ మూవీస్ అన్ని కూడా ఒక డేట్ ముందు ఇచ్చినప్పటికీ కూడా డేట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, డిలే అవుతూ ఉన్నాయి. సో ఈ మూవీ కూడా ఈ సమ్మర్ కి రిలీజ్ అవ్వాలి. బట్ ఇప్పుడు అంటే 6 to 8 months అంటే చాలా వరకు కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎంత మేజర్ కొన్ని సీక్వెన్స్ షూట్ చేసినప్పటికీ కూడా ఎన్టీఆర్ లేకుండా 6 to 8 months డ్రాగన్ షూట్ అనేది జరగడం అనేది కొంచెం కష్టతరమే. అంటే ఇక్కడ కొంచెం డిలే అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారీ ప్రాజెక్టు, సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తీర్చిదిద్దుతున్నారు. అటు ప్రశాంత్ నీల్ కానీ అటు మైత్రి మూవీ మేకర్స్ కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఎన్టీఆర్ కి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలన్న ఇదిగానే చేస్తూ ఉన్నారు కాబట్టి సో సినిమాకి సంబంధించి అయితే క్వాలిటీ విషయంలో దగ్గర ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ షూట్ లో జాయిన్ అయిన తర్వాతే మళ్ళీ షూట్ అనేది కంటిన్యూ చేస్తారు. సో అప్పటి వరకు కొన్ని సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆ టీం నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎన్టీఆర్ హెల్త్ బాగుంది, సేఫ్ గా ఉన్నారు, జస్ట్ రెస్ట్ తీసుకుంటే తర్వాత మళ్ళీ ఆయన అదే ఎనర్జీతో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తారు. సో
ఆ టీం నుంచి అఫీషియల్ గా సో ఫ్యాన్స్ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సచిన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనేంద్ర. మొత్తంగా అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు సూచించడంతో ప్రస్తుతం 6 నుంచి 8 వారాల పాటు ఆయన రెస్ట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. సో ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఆయన త్వరగా కోలుకొని ఇండస్ట్రీకి ఈ మధ్య మాట్లాడుకున్నట్టుగా అనేంద్ర సెడ్ ఎన్టీఆర్, అంతకుముందు బాలకృష్ణ, అండ్ నిన్నటికి నిన్న రామ్ చరణ్ తేజ్, అంతకుముందు పవన్ కళ్యాణ్, బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీకి ఎవరో ఒకరెక్కడో చోట దెబ్బలు తగులుతూనే ఉన్నాయి షూటింగ్స్లో. అంటే యూజువల్గా కొంచెం యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఎక్కడో చోట తగులుతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాం. బట్ ఇంజరీస్ అయ్యి షూటింగ్స్ ఆగిపోయేంత వరకు వెళ్ళిపోతున్నాయి. అఫ్కోర్స్ పెద్ద షూటింగ్ కొంచెం ఇబ్బంది అయినా తర్వాత కంటిన్యూ అయింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ద ప్యాషన్ టువర్డ్స్ దే వర్క్ అంతవరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఇండస్ట్రీకి ఇలా బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తగలడానికి కారణాలు కోర్స్ షూటింగ్లో అయ్యుండొచ్చు కాక ఇంకాస్త కేర్ తీసుకోవాల్సిన సందర్భమా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి గాయాలు కాకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు ఇండస్ట్రీ తీసుకోవాల్సిన అవసరం ఉంది? లేకపోతే పర్సనల్గా వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? లేకపోతే మూవీ యూనిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? వాట్స్ యువర్ ఒపీనియన్? Try to comment. Thank you.